ప్రెజెంట్ ఇండియాలో టొయోటా కంపెనీ లాంచ్ చేస్తున్న చాలా కార్స్ యాజ్ ఇట్ ఈజ్ మారుతి సుజుకి కార్స్ లాగే ఉంటున్నాయి. లైక్ గ్లాన్జా, అర్బన్ క్రూజర్, రొమియాన్ ఎట్సెట్రా. ఈ కార్స్ అన్ని కూడా మారుతి సుజుకి మోడల్స్ అయిన బెలినో, బ్రీజా అండ్ ఎర్టిగాకి ఎగ్జాక్ట్ కాపీలా ఉంటాయి. కస్టమర్స్ కూడా ఈ కార్స్ ని చాలా ఎక్కువగా కొంటున్నారు. ఎంతలా అంటే 2025 లెక్కల ప్రకారం టొయోటా కంపెనీ యొక్క టోటల్ సేల్స్ లో 53% కి పైగా సేల్స్ ఈ కార్స్ నుండే వస్తున్నాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, టొయోటా కంపెనీ మారుతి సుజుకి కార్స్ యొక్క డిజైన్స్ ని కాపీ కొడుతుందా, లేక డైరెక్ట్ గా మారుతి సుజుకి కార్స్ మీదే వాళ్ళ లోగో వేసి అమ్ముకుంటుందా? ఒక కంపెనీ కార్ మీద ఇంకో కంపెనీ లోగో వేసి అమ్ముకోవడం అసలు ఇండియాలో లీగలేనా? ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేసే టొయోటా కంపెనీ ఇండియాలో ఎలాంటి పని ఎందుకు చేస్తుంది అండ్ దాని వెనకున్న రీజన్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, చూడండి. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న కార్ చూసి చాలా మంది టాటా ఇండికా అనుకుంటారు, కానీ ఇది టాటా ఇండికా కాదు. దీని పేరు సిటీ రోవర్. నెక్స్ట్, ఈ కార్ చూసి చాలా మంది అంబాసిడర్ అనుకుంటారు, కానీ ఇది అంబాసిడర్ కాదు. దీని పేరు మోరిస్ ఆక్స్ఫర్డ్ సిరీస్ 3. ఫైనల్ గా థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది రెనాల్ట్ డస్టర్. ఇండియాలో చాలా ఫేమస్ కార్, కానీ నిస్సాన్ కంపెనీ లాంచ్ చేసిన నిస్సాన్ టొరెనో అనే కార్ కూడా సేమ్ రెనాల్ట్ డస్టర్ లాగే ఉంటుంది. సో ఈ కార్స్ అన్ని ఒకేలా ఉండటానికి రీజన్ కాపీ చేయడం కాదు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో దీన్నే రీబ్యాడ్జింగ్ అంటారు. ఒక కార్ ని స్క్రాచ్ నుండి డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని మార్కెట్లో సక్సెస్ అయ్యేలా చేయాలంటే అది చాలా కష్టం అండ్ దానికి చాలా డబ్బు అలాగే టైం కూడా ఖర్చు అవుతుంది. సో ఆటోమొబైల్ కంపెనీలు ఒక్కోసారి ఈ ఖర్చుని తగ్గించుకోవడానికి ఆల్రెడీ మార్కెట్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వేరే కంపెనీ కార్స్ యొక్క రైట్స్ ని తీసుకుని ఆ కార్స్ మీద వాళ్ళ లోగో వేసి అమ్ముకుంటారు. దీన్నే రీబ్యాడ్జింగ్ అంటారు. ఇందులో భాగంగానే ఇంగ్లాండ్ లో ఉన్న మోరిస్ ఆక్స్ఫర్డ్ అనే కార్ యొక్క డిజైన్ ని ఇండియాలో ఉన్న హిందుస్థాన్ మోటార్స్ తీసుకుని దాన్ని అంబాసిడర్ గా మన దేశంలో లాంచ్ చేసింది. సేమ్ ఇలాగే టాటా ఇండికా యొక్క రైట్స్ ని తీసుకుని యూకేలో సిటీ రోవర్ గా లాంచ్ చేశారు. సో మీకు రీబ్యాడ్జింగ్ అంటే ఏంటో ఒక క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్, ప్రెజెంట్ ఇండియాలో ఉన్న టొయోటా కంపెనీ ఈ రీబ్యాడ్జింగ్ అనే స్ట్రాటజీని యూజ్ చేసి మారుతి సుజుకి కార్స్ ని వాళ్ళ లోగో వేసి అమ్ముకుంటుంది. దీనికి రీజన్ ఏంటో తెలియాలంటే ఇండియాలో టొయోటా కంపెనీ యొక్క బిజినెస్ ఎలా జరిగిందో మనకి తెలియాలి. 1997లో టొయోటా కంపెనీ ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ లాంచ్ చేసిన కార్ క్వాలిస్. అప్పట్లో ఈ కార్ ఇండియన్ మార్కెట్ లో చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత 2005లో ఈ కంపెనీ ఇండియన్ మార్కెట్ లోకి ఇన్నోవాని లాంచ్ చేసింది. ఇన్నోవాకి ఇండియాలో ఏ కంపెనీ నుండి కాంపిటీషన్ లేకపోవడం వల్ల ఇది కూడా ఇండియన్ మార్కెట్ లో సక్సెస్ అయింది. ఇన్నోవా తర్వాత వచ్చిన నెక్స్ట్ కార్ ఫార్చునర్. ఈ కార్ లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే ఇది ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. ఇక్కడ మీరు గమనిస్తే మొదట్లో టొయోటా కంపెనీ ఇండియాలో లాంచ్ చేసిన కార్స్ అన్ని కూడా బిగ్ అండ్ కాస్ట్లీ కార్సే, లైక్ క్వాలిస్, ఇన్నోవా అండ్ ఫార్చునర్. కానీ ఇండియన్ మార్కెట్ లో పెద్ద కార్స్ కంటే చిన్న కార్స్ నే ఎక్కువగా కొంటారు. ఇది గమనించిన టొయోటా కంపెనీ 2010 తర్వాత ఇటియోస్ అండ్ లివా లాంటి అఫోర్డబుల్ మోడల్స్ ని ఇండియన్ మార్కెట్ లోకి లాంచ్ చేసింది. కానీ ఈ కార్స్ యొక్క ఎక్స్టర్నల్ లుక్స్ కానీ ఇంటీరియర్ క్వాలిటీ కానీ అంత బాగోకపోవడంతో ఇండియన్ కస్టమర్స్ కి ఈ కార్ పెద్దగా నచ్చలేదు. కానీ ఇంజన్ లైఫ్, మైలేజ్ అండ్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టొయోటా కార్స్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. దీంతో చాలా మంది క్యాబ్ డ్రైవర్స్ ఈ కార్స్ ని కొని కమర్షియల్ టాక్సీస్ గా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇండియాలో ఏదైనా ఒక కార్ ని ఎక్కువ మంది టాక్సీగా యూజ్ చేస్తే దాన్ని జనరల్ పబ్లిక్ ఎవరూ కూడా పర్సనల్ కార్ గా కొనుక్కోవడానికి ఇష్టపడరు. అందుకే ఇండియాలో ఈ కార్స్ యొక్క సేల్స్ పడిపోయి ఇవి కేవలం టాక్సీలకి మాత్రమే పరిమితమైపోయాయి. తర్వాత 2014 టైంకి టొయోటా కంపెనీ క్యామ్రీ హైబ్రిడ్ అండ్ కరోలా అల్టిస్ లాంటి సెడాన్స్ ని లాంచ్ చేసింది. కానీ అప్పటికే ఇండియన్ కస్టమర్స్ యొక్క ప్రిఫరెన్స్ హ్యాచ్ బ్యాక్స్ అండ్ సెడాన్స్ నుండి ఎస్యూవీకి షిఫ్ట్ అయింది. అంటే 2014 తర్వాత ఇండియాలో ఉన్న చాలా మంది కస్టమర్స్ చిన్న కార్స్ కంటే కాంపాక్ట్ ఎస్యూవీస్ అండ్ ఎస్యూవీస్ ని కొనడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో టొయోటా కంపెనీ లాంచ్ చేసిన ఈ రెండు సెడాన్ మోడల్స్ కూడా ఇండియన్ మార్కెట్ లో పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఫైనల్ గా 2017 వచ్చేటప్పటికి టొయోటా కంపెనీ కేవలం 2 కార్స్ ని మాత్రమే ఇండియాలో సక్సెస్ఫుల్ గా రన్ చేయగలిగింది. అవే ఇన్నోవా అండ్ ఫార్చునర్. కానీ ఈ కార్స్ మీద గవర్నమెంట్ హెవీగా ట్యాక్సులు వేయడం వల్ల వీటి సేల్స్ కూడా ఎక్కువగా ఉండేవి కాదు. హ్యాచ్ బ్యాక్స్ అండ్ సెడాన్ సెగ్మెంట్ లో ఎంత ట్రై చేసినా టొయోటా కంపెనీకి సక్సెస్ రాలేదు. దీంతో 2017లో ఈ కంపెనీ ఒక డెసిషన్ తీసుకుంది. అదేంటంటే ఇండియన్ మార్కెట్ లో కొత్త మోడల్స్ ని లాంచ్ చేయకుండా ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కార్ యొక్క డిజైన్ రైట్స్ ని తీసుకుని రీబ్యాడ్జింగ్ స్ట్రాటజీ ద్వారా ఆ కార్స్ మీద టొయోటా లోగో వేసి అమ్మాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే 2017లో టొయోటా కంపెనీ సుజుకి కంపెనీతో ఒక గ్లోబల్ పార్ట్నర్షిప్ డీల్ చేసుకుంది. ఆ డీల్ ప్రకారం ఇండియాలో ఉన్న మారుతి సుజుకి కంపెనీ కాంపాక్ట్ అండ్ అఫోర్డబుల్ కార్ మోడల్స్ ని టొయోటోకి ఇస్తే ఆ కార్స్ మీద టొయోటో వాళ్ళ లోగో వేసి అమ్ముకుంటుంది.
ఈ డీల్లో భాగంగానే బలినో, బ్రీజా అండ్ ఎర్టిగా లాంటి మోడల్స్ ని మారుతి సుజుకి టొయోటోకి సప్లై చేస్తే టొయోటో కంపెనీ ఆ మోడల్స్ ని గ్లాన్జా, అర్బన్ క్రూజర్ అండ్ రొమియోన్ గా మార్చి ఇండియన్ మార్కెట్ లో రీలాంచ్ చేసింది. ఈ కార్స్ టొయోటో కంపెనీ యొక్క సేల్స్ పెంచడం మాత్రమే కాదు, వాళ్ళ బిజినెస్ ని ఎస్యూవీ అండ్ ఎంయూవీస్ నుండి హ్యాచ్ బ్యాగ్స్ అండ్ కాంపాక్ట్ ఎస్యూవీస్ కి కూడా ఎక్స్పాండ్ చేసింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సక్సెస్ఫుల్ కార్ మోడల్స్ మీద వాళ్ళ లోగో వేసి అమ్ముకుంటే అది టొయోటో కంపెనీకి చాలా బెనిఫిట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఈ డీల్ కి ఒప్పుకున్నారు. కానీ మారుతి సుజుకి కంపెనీకి ఈ డీల్ వల్ల ఏంటి లాభం? ఆల్రెడీ ఇండియన్ మార్కెట్లో టాప్ పొజిషన్లో ఉన్న మారుతి కంపెనీ బాగా వెనకపడి ఉన్న టొయోటో కంపెనీతో పార్ట్నర్షిప్ చేయడానికి రీజన్ హైబ్రిడ్ ఇంజన్స్. బోత్ పెట్రోల్ అండ్ బ్యాటరీ పవర్ మీద రన్ అయ్యే ఇంజన్స్ ని హైబ్రిడ్ ఇంజన్స్ అంటారు. ఈ కార్స్ లో పెట్రోల్ అండ్ బ్యాటరీ పవర్ ని కలిపి యూజ్ చేయడం వల్ల నార్మల్ కార్స్ తో పోలిస్తే ఇవి చాలా ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. అయితే ఈ హైబ్రిడ్ ఇంజన్స్ ని తయారు చేయడంలో టొయోటో కంపెనీ ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యే మొత్తం హైబ్రిడ్ వెహికల్స్ లో దాదాపు 60% వెహికల్స్ ని టొయోటో కంపెనీ తయారు చేస్తుంది. ప్రెజెంట్ ఇండియాలో ఉన్న పొల్యూషన్ నార్మ్స్ ప్రకారం డీజిల్ కార్స్ యొక్క ప్రొడక్షన్ ని తగ్గించమని ఇండియన్ గవర్నమెంట్ ఆటోమొబైల్ కంపెనీస్ మీద ప్రెజర్ తీసుకొస్తుంది. ఇందులో భాగంగానే చాలా కంపెనీలు డీజిల్ కార్స్ ని డిస్కంటిన్యూ చేస్తున్నాయి. ఫ్యూచర్ లో డీజిల్ ఇంజన్స్ ని కంప్లీట్ గా డిస్కంటిన్యూ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో దీనివల్ల మారుతి సుజుకి కంపెనీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే పెట్రోల్ తో పోలిస్తే డీజిల్ కార్స్ మైలేజ్ ఎక్కువిస్తాయి. చాలా మంది కస్టమర్స్ మారుతి సుజుకి కార్స్ ని కొనడానికి మైలేజ్ కూడా ఒక మెయిన్ రీజన్. సో డీజిల్ ఇంజన్స్ ని రీప్లేస్ చేసి ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్స్ ని తయారు చేయాలంటే మారుతి సుజుకి కంపెనీకి హైబ్రిడ్ ఇంజన్స్ ని తయారు చేసే టెక్నాలజీ కావాలి. అండ్ ఆ టెక్నాలజీ టొయోటో కంపెనీ దగ్గర ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ డీల్ ద్వారా టొయోటో కంపెనీ హైబ్రిడ్ టెక్నాలజీని మారుతికి ఇస్తే మారుతి కంపెనీ కాంపాక్ట్ అండ్ అఫోర్డబుల్ కార్స్ ని టొయోటో కంపెనీకి ఇస్తుంది. సో ఇందులో భాగంగానే టొయోటో కంపెనీ వాళ్ళ ప్రీమియం హైబ్రిడ్ కార్ అయిన ఇన్నోవా హైక్రాస్ ని మారుతి సుజుకి కంపెనీకి ఇచ్చింది. ఈ ఇన్నోవా హైక్రాస్ ని మారుతి సుజుకి ఇన్విక్టోగా రీబ్రాండ్ చేసి ఇండియన్ మార్కెట్ లో రీలాంచ్ చేసింది. ఈ డీల్ వల్ల ఈ రెండు కంపెనీస్ కూడా బెనిఫిట్ అయ్యాయి. అలా అని మారుతి కంపెనీ తయారు చేసే అన్ని కార్స్ ని టొయోటోకి ఇవ్వదు. టొయోటా కూడా ఇన్నోవా క్రిస్టా అండ్ ఫార్చునర్ లాంటి ఐకానిక్ మోడల్స్ ని మారుతికి ఇవ్వదు. దీనికి రీజన్ ఏంటంటే ప్రతి కంపెనీకి కొన్ని DNA ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ వల్లే ఆ బ్రాండ్ లేదా కంపెనీకి కస్టమర్స్ లో ఐడెంటిటీ వస్తుంది. మారుతి సుజుకి విషయంలో స్విఫ్ట్ అండ్ వ్యాగనార్ ని వాళ్ళ DNA ప్రొడక్ట్స్ గా చెప్తారు. ఈ రోజు మారుతి కంపెనీ ఇండియాలో ఎంత ఎక్కువ మంది కస్టమర్స్ కి రీచ్ అవ్వడానికి కారణం మెయిన్ గా ఈ రెండు కార్లే. ఇప్పటికీ కూడా స్విఫ్ట్ కార్ ప్రతి నెల 15,000 నుండి 20,000 యూనిట్స్ అమ్ముడవుతుంది. నిజానికి 2017లో ఈ డీల్ జరిగినప్పుడు టొయోటో కంపెనీ మారుతి కంపెనీ యొక్క స్విఫ్ట్ అలాగే జిమ్నీ కార్స్ యొక్క రీబ్యాడ్జింగ్ రైట్స్ ఇవ్వమని అడిగింది. కానీ దానికి మారుతి ఒప్పుకోలేదు. మారుతి ఈ కార్స్ ని టొయోటోకి ఇస్తే వాళ్ళ సేల్స్ పడిపోవడం మాత్రమే కాదు, కస్టమర్స్ లో గుర్తింపు కూడా కోల్పోతుంది. అందుకే మారుతి కంపెనీ స్విఫ్ట్ యొక్క రీబ్యాడ్జింగ్ రైట్స్ కి ఒప్పుకోలేదు. సో మీకు రీబ్యాడ్జింగ్ స్ట్రాటజీని ఎలా యూజ్ చేస్తారో అర్థమైంది కదా. అయితే ఇది ఇండియన్ మార్కెట్ కి కొత్తేం కాదు. ఇంతకు ముందు కూడా చాలా కంపెనీస్ ఇదే స్ట్రాటజీని ఇండియాలో ఇంప్లిమెంట్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీలో చాలా మందికి రెనాల్ట్ డస్టర్ అనే కార్ గురించి తెలిసే ఉంటుంది. ఇది ఒక సక్సెస్ఫుల్ మోడల్. 2010లో నిస్సాన్ కంపెనీ ఈ కార్ యొక్క రీబ్యాడ్జ్డ్ వెర్షన్ ని నిస్సాన్ టెర్రనో అనే పేరు మీద లాంచ్ చేసింది. ఈ మోడల్ మాత్రమే కాదు, నిస్సాన్ అండ్ రెనాల్ట్ కంపెనీస్ చాలా కార్స్ ని ఇండియాలో రీబ్యాడ్జింగ్ చేసి లాంచ్ చేశాయి. రీసెంట్ గా నిస్సాన్ మ్యాగ్నెట్ ని కూడా రీబ్యాడ్జింగ్ చేసి ఇండియాలో రెనాల్ట్ కైగర్ గా లాంచ్ చేశారు. కానీ ఈ కంపెనీస్ కి ఇండియాలో ఎక్కువ మార్కెట్ షేర్ లేకపోవడం వల్ల వీళ్ళ పార్ట్నర్షిప్ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండు ఆటోమొబైల్ కంపెనీస్ మ్యూచువల్ గా బెనిఫిట్ పొందడానికి ప్రతిసారి వాళ్ళు ఒకే కార్ ని రెండు బ్రాండ్ నేమ్ మీద లాంచ్ చేయరు. ఒక్కోసారి కార్ యొక్క ప్లాట్ఫామ్ అండ్ ఇంటీరియర్స్ ని సేమ్ అలాగే ఉంచి ఎక్స్టీరియర్ లుక్స్ లో మాత్రం కొన్ని చేంజెస్ చేసి రెండు బ్రాండ్ నేమ్స్ మీద డిఫరెంట్ కార్స్ గా లాంచ్ చేస్తారు. అంటే లుక్స్ అండ్ డిజైన్ పరంగా ఈ రెండు కార్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కానీ ఈ కార్స్ యొక్క ఇంటర్నల్ బాడీ మాత్రం ఒకటే ఉంటుంది. దీన్నే ప్లాట్ఫామ్ షేరింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హ్యుండై క్రెటా అండ్ కియా సెల్టోస్ ఈ రెండు కార్లు చూడటానికి చాలా డిఫరెంట్ గా ఉంటాయి అండ్ మార్కెట్లో ఒకదానితో ఇంకొకటి పోటీ పడుతుంటాయి. కానీ ఈ రెండు కార్స్ ని బిల్డ్ చేసిన ప్లాట్ఫామ్ మాత్రం ఒకటే. ఎందుకంటే కియా అండ్ హ్యుండై అనేవి రెండు సిస్టర్ కంపెనీస్. సో ఈ రెండు కంపెనీ యొక్క కార్ల మధ్య ప్లాట్ఫామ్ షేరింగ్ జరుగుతుంది. ఈ ప్లాట్ఫామ్ షేరింగ్ అనేది సిస్టర్ కంపెనీస్ అయిన హ్యుండై అండ్ కియా మధ్య మాత్రమే కాదు, ప్రెజెంట్ ఇండియాలో ఉన్న 8 ఆటోమొబైల్ కంపెనీస్ ప్లాట్ఫామ్ షేరింగ్ అండ్ రీబ్యాడ్జింగ్ చేస్తూనే బిజినెస్ చేస్తున్నాయి. లైక్ హ్యుండై క్రెటా, నిస్సాన్ రెనాల్ట్, స్కోడా ఫోక్స్వాగన్ అండ్ ఫైనల్లీ మారుతి సుజుకి అండ్ టొయోటో. అయితే ఈ డీల్స్ అన్నింటిలో మనకి మారుతి సుజుకి అండ్ టొయోటో కంపెనీల యొక్క రీబ్యాడ్జ్డ్ కార్సే రోడ్డు మీద ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి రీజన్ ఏంటంటే
మారుతి సుజుకి కంపెనీకి ఇండియన్ ఆటోమొబైల్ సెక్టార్లో 40%కి పైగా మార్కెట్ షేర్ ఉంది. ఈ కంపెనీ కార్స్లో ఎలాంటి చేంజ్ వచ్చినా అది కస్టమర్స్ ఈజీగా కనిపెట్టేస్తారు. అందుకే మిగిలిన పార్ట్నర్షిప్స్తో పోలిస్తే ఈ రెండు కంపెనీల యొక్క పార్ట్నర్షిప్ ఇండియాలో చాలా పెద్ద హిట్ అయింది. ఎంతలా అంటే ప్రెజెంట్ టొయోటా కంపెనీ అమ్ముతున్న టోటల్ కార్స్లో దాదాపు 53% సేల్స్ ఈ రీబ్యాడ్జ్డ్ కార్స్ నుండే వస్తున్నాయి. అంటే ఈ పార్ట్నర్షిప్ వల్ల టొయోటా కంపెనీ యొక్క మార్కెట్ షేర్ పెరగడం మాత్రమే కాదు, ఫైనాన్షియల్ గా కూడా ఈ కంపెనీకి మంచి బూస్ట్ ఇచ్చింది. సో ఇది టొయోటా అండ్ మారుతి సుజుకి మధ్య జరిగిన రీబ్యాడ్జింగ్ డీల్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. So thank you for watching and I will see you in the next video. Till then, this is your friend Surya signing off.